హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎంకే ఎడ్యుకేషన్. ఈరోజు ఈ వీడియోలో మనము ఏపీ టెట్ జూలై 2024కి సంబంధించిన ఎగ్జామ్స్ అక్టోబర్లో జరిగాయి కదండి. అందులో 6th అక్టోబర్ 2024న షిఫ్ట్ 2లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ ఏంటనేది డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1001 mm, ఆప్షన్ బి 101 cm, ఆప్షన్ సి 1.1 m, ఆప్షన్ డి 0.001 km. దీనికి ఆన్సర్ వచ్చేసి 1.1 మీటర్ అండి. ఇంకా క్వశ్చన్ నెంబర్ 2, విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ విద్యుత్ హీటర్, ఆప్షన్ బి విద్యుత్ బల్బ్, ఆప్షన్ సి విద్యుత్ గంట, ఆప్షన్ డి విద్యుత్ పొయ్యి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, విద్యుత్ గంట. ఇక క్వశ్చన్ నెంబర్ 3కి వచ్చేసరికి ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ హెర్ట్జ్, ఆప్షన్ బి డెసిబెల్, ఆప్షన్ సి కెలోరీ, ఆప్షన్ డి క్యూబిక్ సెంటీమీటర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి డెసిబెల్. క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేసరికి వాహనాల్లో పెట్రోలు డీజిల్కు ప్రత్యామ్నాయంగా వాడదగిన ఇంధనం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ద్రవ నైట్రోజన్, ఆప్షన్ బి ఆల్కహాల్, ఆప్షన్ సి సిఎన్జి, ఆప్షన్ డి బయోగ్యాస్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సిఎన్జి. ఇక క్వశ్చన్ నెంబర్ 5కి వచ్చేసరికి ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఈ ప్రకటనని చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోమంటున్నారు. ఆ ప్రకటనలు ఏంటనేది చూద్దాము. హర్ష, మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది. వర్ష, రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. దీనికి ఆప్షన్స్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇద్దరు తప్పు, ఆప్షన్ బి ఇద్దరు ఒప్పు, ఆప్షన్ సి హర్ష ఒప్పు వర్ష తప్పు, ఆప్షన్ డి హర్ష తప్పు వర్ష ఒప్పు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఇద్దరు ఒప్పు, అంటే ప్రకటనలు రెండు సరైనవే. ఇక క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసరికి క్రింది వానిలో ఉభయాహారులను గుర్తించండి అని ఇచ్చారు. ఏ ఎలుక, బి తోడేలు, సి కోడి, డి ఎలుగుబంటి. దీనికి మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కామా బి మరియు సి, ఆప్షన్ బి కామా సి మరియు డి, ఆప్షన్ సి ఏ కామా సి మరియు డి, ఆప్షన్ డి ఏ కామా బి మరియు డి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఏ కామా సి మరియు డి. అంటే ఎలుక, కోడి, ఎలుగుబంటి అనేవి ఆన్సర్స్గా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7కి వచ్చేసరికి సిట్రస్ కాంకర్ వ్యాధి జననం అని అడుగుతున్నారు. దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, ఆప్షన్ బి వైరస్, ఆప్షన్ సి శిలీంధ్రం, ఆప్షన్ డి ప్రోటోజోవా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్యాక్టీరియా. ఇక క్వశ్చన్ నెంబర్ 8కి వచ్చేసరికి అవాయు శ్వాసక్రియ జరుపనివి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఈస్ట్లు, ఆప్షన్ బి మానవ కండరాలు, ఆప్షన్ సి బ్యాక్టీరియాలు, ఆప్షన్ డి మొలకెత్తే విత్తనాలు. 8th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, మొలకెత్తే విత్తనాలు. ఇక క్వశ్చన్ నెంబర్ 9కి వచ్చేసరికి కప్పలో రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇన్సులిన్, ఆప్షన్ బి పెరుగుదల హార్మోన్, ఆప్షన్ సి అడ్రినలిన్, ఆప్షన్ డి థైరాక్సిన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి థైరాక్సిన్. ఇక క్వశ్చన్ నెంబర్ 10కి వచ్చేసరికి వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుపై ప్రసంగించిన స్వీడన్కు చెందిన పర్యావరణవేత్త ఎవరని అడుగుతున్నారు. దీనికి ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ వంగరీ మాతై, ఆప్షన్ బి గ్రెటా థన్బర్గ్, ఆప్షన్ సి డేవిడ్ బ్రోవర్, ఆప్షన్ డి రేచల్ కార్సన్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్రెటా థన్బర్గ్. ఇక క్వశ్చన్ నెంబర్ 11కి వచ్చేసరికి కుమ్మరి ఎండిన కుండలను దీనిలో కాల్చుతాడు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కుంపటి, ఆప్షన్ బి ఓవెన్,
ఆప్షన్ సి గ్రిల్, ఆప్షన్ డి కొలిమి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి కొలిమి. కుమ్మరి ఎండిన కుండలను కొలిమిలో కాల్చుతాడు. ఇక క్వశ్చన్ నెంబర్ 12కి వచ్చేసరికి నృత్య కళాకారులు భావాలను వ్యక్తీకరించుటకు వీటిని ఉపయోగిస్తారు. ఆప్షన్ ఏ ముద్రలు, ఆప్షన్ బి ఎమోజీలు, ఆప్షన్ సి చిత్రాలు, ఆప్షన్ డి పదాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ముద్రలు. ఇక క్వశ్చన్ నెంబర్ 13కి వచ్చేసరికి గణరాజ్యాన్ని జయించిన రాజవంశం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ మౌర్య, ఆప్షన్ బి శుంగ, ఆప్షన్ సి కన్వ, ఆప్షన్ డి గుప్త. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి గుప్త వంశం. ఇక క్వశ్చన్ నెంబర్ 14కి వచ్చేసరికి పక్షి ఖండం అని దీన్ని పిలుస్తారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దక్షిణ అమెరికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి అంటార్కిటికా. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ దక్షిణ అమెరికా. ఇక క్వశ్చన్ నెంబర్ 15కి వచ్చేసరికి భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ బ్రిటిష్ ప్రావిన్స్ల నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. ఆప్షన్ బి స్వదేశీ సంస్థానాల నుండి 93 మంది సభ్యులు సిఫార్సు చేయబడ్డారు. ఆప్షన్ సి భారత రాజ్యాంగ సభ సభ్యుల్లో 28 మంది షెడ్యూల్ కులాలకు చెందినవారు. ఆప్షన్ డి భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389. వీళ్ళు అడిగేది సరికాని అంశం అని అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ సి అండి. భారత రాజ్యాంగ సభ సభ్యులలో 28 మంది షెడ్యూల్ కులానికి చెందినవారు. ఇది సరికాని అంశం అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 16కి వచ్చేసరికి స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని రాసిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పండిత రమాబాయ్, ఆప్షన్ బి తారాబాయి షిండే, ఆప్షన్ సి బోగం రోకేయా సఖావత్ హుస్సేన్, ఆప్షన్ డి సావిత్రిబాయి పూలే. దీనికి ఆన్సర్ వచ్చేసి తారాబాయి షిండే. స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని తారాబాయి షిండే గారు రాశారండి. ఇక క్వశ్చన్ నెంబర్ 17కి వచ్చేసరికి దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాలను గుర్తించమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. ఆప్షన్ బి రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. సి లావా పీఠభూములు ఒండ్రు నేలలకు ప్రసిద్ధి. డి దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. మెయిన్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ కామా బి కామా సి, ఆప్షన్ బి ఏ కామా సి కామా డి, ఆప్షన్ సి ఏ కామా బి కామా డి, ఆప్షన్ డి ఏ కామా బి కామా సి కామా డి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఏ కామా బి కామా డి. అవేంటనేది చూద్దాము. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినది. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఏబిడి అనేవి కరెక్ట్ ఆన్సర్స్ అవుతాయండి. ఇక క్వశ్చన్ నెంబర్ 18కి వచ్చేసరికి విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయని చెప్పిన వారు ఎవరు. ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి బాబు రాజేంద్ర ప్రసాద్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ. ఇక క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేసరికి ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల క్రిందకు రాదు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఆరోగ్య రంగం, ఆప్షన్ బి ఆతిథ్య రంగం, ఆప్షన్ సి ఇనుము ఉక్కు, ఆప్షన్ డి వైజ్ఞానిక రంగం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఇనుము ఉక్కు. ఈ పరిశ్రమ అనేది అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల క్రిందికి రాదు. ఇక క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసరికి అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పరగణాలు, సర్కారులు, సుబాలు. ఆప్షన్ బి సర్కారులు, సుబాలు, పరగణాలు. ఆప్షన్ సి సుబాలు, పరగణాలు, సర్కారులు. ఆప్షన్ డి సుబాలు, సర్కారులు, పరగణాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి.
సుబాలు, సర్కారులు, పరగణాలు. ఈ విధంగా అక్బర్ తన సామ్రాజ్యాన్ని విభజించడం జరిగింది. ఇక క్వశ్చన్ నెంబర్ 21కి వచ్చేసరికి అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి పెన్నా, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి మహానది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కృష్ణ. క్వశ్చన్ నెంబర్ 22 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వది ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ నాణ్యమైన విద్య, ఆప్షన్ బి మంచి ఆరోగ్యం మరియు క్షేమం, ఆప్షన్ సి పరిశుభ్రమైన నీరు మరియు పారిశుద్ధ్యం, ఆప్షన్ డి లింగ సమానత్వం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి లింగ సమానత్వం. ఇక క్వశ్చన్ నెంబర్ 23కి వచ్చేసరికి హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 1986, ఆప్షన్ బి 1988, ఆప్షన్ సి 1992, ఆప్షన్ డి 1999. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1986 ఇచ్చారండి. ఇక క్వశ్చన్ నెంబర్ 24 బొడ్డు పొన్న వృక్షం ఈ అడవుల్లో పెరుగుతుంది. ఆప్షన్ ఏ మడ అడవులు, ఆప్షన్ బి ఆకురాల్చు అడవులు, ఆప్షన్ సి సతత హరిత అడవులు, ఆప్షన్ డి పర్వత ప్రాంత అడవులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ మడ అడవులు. బొడ్డు పొన్న వృక్షం మడ అడవుల్లో పెరుగుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 25 అండి. క్రింది వానిలో విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణం కానిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఒక పరిస్థితి వివరించిన తర్వాత ఆ పరిస్థితి ఫలితం ఎలా వచ్చాయో విశదీకరిస్తాడు. ఆప్షన్ బి సత్యం పట్ల ఉన్న తన దృక్పథాన్ని మార్చుకోవడానికి తగిన ఆధారాలు లభించినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఆప్షన్ సి ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు. ఆప్షన్ డి విమర్శనాత్మక వైఖరి కలిగి ఉంటాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు. ఇది లక్షణం కానిది అని అడిగారు కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక క్వశ్చన్ నెంబర్ 26కి వచ్చేసరికి తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు వాటి ఉపయోగంపై ఫ్లో చార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడు. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పఠన నైపుణ్యం, ఆప్షన్ బి సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పని, ఆప్షన్ సి ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలనలు, ఆప్షన్ డి విషయ అవగాహన. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి పఠ నైపుణ్యం. ఇక క్వశ్చన్ నెంబర్ 27కి వచ్చేసరికి నమూనాలు, మాదిరులు, వస్తువులు, తోలుబొమ్మలు లాంటి బోధనోపకరణ సాధనములు ఈ కోవకు చెందుతాయి. ఆప్షన్ ఏ రేఖాచిత్ర సాధనాలు, ఆప్షన్ బి త్రిమితీయ సాధనాలు, ఆప్షన్ సి శ్రవణ సాధనాలు, ఆప్షన్ డి కృత్యాత్మక సాధనాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి త్రిమితీయ సాధనాలు. ఇక క్వశ్చన్ నెంబర్ 28కి వచ్చేసరికి జాతీయ నూతన విద్యా విధానం 1986 గుర్తించిన 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలకు సంబంధం లేనిది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లింగ సమానత్వం, ఆప్షన్ బి పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ సి సామాజిక అవరోధాల తొలగింపు, ఆప్షన్ డి అశాస్త్రీయ ధోరణి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అశాస్త్రీయ ధోరణి. ఇక క్వశ్చన్ నెంబర్ 29కి వచ్చేసరికి పాఠశాల వాతావరణంలోనికి తీసుకువచ్చిన జీవిత అంశమే ప్రాజెక్టు అని నిర్వచించింది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ కిల్ ప్యాట్రిక్, ఆప్షన్ బి స్టీవెన్సన్, ఆప్షన్ సి బిల్లార్డ్, ఆప్షన్ డి బైనింగ్ అండ్ బైనింగ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి బిల్లార్డ్. లాస్ట్ క్వశ్చన్. ఇక క్వశ్చన్ నెంబర్ 30కి వచ్చేసరికి క్షేత్ర పర్యటనలో 3వ సోపానం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ప్రణాళిక, ఆప్షన్ బి సన్నాహం, ఆప్షన్ సి అమలు చేయటం, ఆప్షన్ డి మూల్యాంకనం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అమలు చేయడం.
ఇదండి 6th అక్టోబర్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగిన ఈవీఎస్ క్వశ్చన్స్ పేపర్. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.